నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 70లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఎనీథింగ్ని తెలుగులో ఏదైనా అని అంటాం. డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్? డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్? మీకు తినేందుకు ఏదైనా కావాలా? హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితుల కోసం అతడు ఏదైనా జోక్ని తెలుగులో జోక్ లేదా నవ్వించే మాట అని అంటాం. హీ టోల్డ్ ఏ ఫన్నీ జోక్. హీ టోల్డ్ ఏ ఫన్నీ జోక్. అతను ఒక తమాషా జోక్ చెప్పాడు. దట్ జోక్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. దట్ జోక్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. ఆ జోక్ అందరినీ నవ్వించింది. హెలికాప్టర్ని తెలుగులో హెలికాప్టర్ అని అంటాం. ద హెలికాప్టర్ ల్యాండెడ్ సేఫ్లీ. ద హెలికాప్టర్ ల్యాండెడ్ సేఫ్లీ. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దే ట్రావెల్డ్ బై హెలికాప్టర్. దే ట్రావెల్డ్ బై హెలికాప్టర్. వారు హెలికాప్టర్లో ప్రయాణించారు. ఎలిఫెంట్ని తెలుగులో ఏనుగు అని అంటాం. ద ఎలిఫెంట్ ఈజ్ వెరీ లార్జ్. ద ఎలిఫెంట్ ఈజ్ వెరీ లార్జ్. ఏనుగు చాలా పెద్దది. వి సా యాన్ ఎలిఫెంట్ ఇన్ ద ఫారెస్ట్. వి సా యాన్ ఎలిఫెంట్ ఇన్ ద ఫారెస్ట్. మేము అడవిలో ఏనుగును చూసాము. కామిక్ని తెలుగులో హాస్యప్రదమైన లేదా కార్టూన్ పుస్తకం అని అంటాం. హీ రీడ్ ఏ ఫన్నీ కామిక్ బుక్. హీ రీడ్ ఏ ఫన్నీ కామిక్ బుక్. అతను హాస్యమైన కార్టూన్ పుస్తకం చదివాడు. షీ ఈజ్ ఏ కామిక్ యాక్ట్రెస్. షీ ఈజ్ ఏ కామిక్ యాక్ట్రెస్. ఆమె హాస్య. డయాగ్రామ్ని తెలుగులో రేఖాచిత్రం లేదా పటం అని అంటాం. ప్లీజ్ డ్రా ఏ డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా. ప్లీజ్ డ్రా ఏ డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా. మీ ఆలోచనను వివరించడానికి దయచేసి ఒక రేఖాచిత్రాన్ని గీయండి. The teacher explained the process using a diagram. The teacher explained the process using a diagram. ఉపాధ్యాయుడు రేఖాచిత్రం ఉపయోగించి ప్రక్రియను వివరించారు. ఇన్సెక్ట్ని తెలుగులో కీటకం లేదా పురుగు అని అంటాం. Butterflies are beautiful insects. Butterflies are beautiful insects. సీతాకోక చిలుకలు అందమైన కీటకాలు. Be careful. There is an insect on your arm. Be careful. There is an insect on your arm. జాగ్రత్త, మీ చేతిపై ఒక కీటకం ఉంది. హెల్ప్ఫుల్ని తెలుగులో సహాయకారి లేదా ఉపయోగకరమైన అని అంటాం. యువర్ అడ్వైస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. యువర్ అడ్వైస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. మీ సలహా చాలా సహాయకరంగా ఉంది. ద న్యూ టూల్ ఈజ్ ఇంక్రెడిబ్లీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ వర్క్. ద న్యూ టూల్ ఈజ్ ఇంక్రెడిబ్లీ
హెల్ప్ఫుల్ ఫర్ అవర్ వర్క్. కొత్త సాధనం మా పనికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమైజ్. మ్యాక్సిమైజ్ని తెలుగులో గరిష్టంగా పెంచు లేదా అధికం చేయు అని అంటాం. వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ అవర్ ప్రాఫిట్స్. వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ అవర్ ప్రాఫిట్స్. మనం మన లాభాలను గరిష్టంగా పెంచాలి. ట్రై టు మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. ట్రై టు మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. మీ సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి ప్రయత్నించండి. జడ్జ్. జడ్జ్ని తెలుగులో న్యాయమూర్తి అని అంటాం. ద జడ్జ్ డెలివర్ ద వెర్డిక్ట్. ద జడ్జ్ డెలివర్ ద వెర్డిక్ట్. న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. పుస్తకాన్ని దాని ముఖచిత్రం ద్వారా తీర్పు చెప్పకండి. ఫర్దర్ మోర్. ఫర్దర్ మోర్ని తెలుగులో అంతేకాకుండా లేదా ఇంకా అని అంటాం. ఐ లైక్ ద హౌస్. ఫర్దర్ మోర్ ద గార్డెన్ ఈజ్ లవ్లీ. ఐ లైక్ ద హౌస్. ఫర్దర్ మోర్ ద గార్డెన్ ఈజ్ లవ్లీ. నాకు ఇల్లు నచ్చింది, అంతేకాకుండా తోట కూడా చాలా బాగుంది. ద డెసిషన్ వాజ్ అన్ఫెయిర్. ఫర్దర్ మోర్ ఇట్ వాజ్ ఇల్లీగల్. ద డెసిషన్ వాజ్ అన్ఫెయిర్. ఫర్దర్ మోర్ ఇట్ వాజ్ ఇల్లీగల్. నిర్ణయం అన్యాయమైనది, ఇంకా అది చట్టవిరుద్ధం. గ్యాంగ్. గ్యాంగ్ని తెలుగులో ముఠా లేదా గుంపు అని అంటాం. ద పోలీస్ అరెస్టెడ్ ద ఎంటైర్ గ్యాంగ్. ద పోలీస్ అరెస్టెడ్ ద ఎంటైర్ గ్యాంగ్. పోలీసులు ముఠా మొత్తాన్ని అరెస్టు చేశారు. ఏ గ్యాంగ్ ఆఫ్ చిల్డ్రన్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఏ గ్యాంగ్ ఆఫ్ చిల్డ్రన్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. పిల్లల గుంపు పార్కులో ఆడుకుంటుంది. అన్కండిషనల్. అన్కండిషనల్ని తెలుగులో షరతులు లేని లేదా విసత్తు అయిన అని అంటాం. దే గేవ్ దేర్ చైల్డ్ అన్కండిషనల్ సపోర్ట్. దే గేవ్ దేర్ చైల్డ్ అన్కండిషనల్ సపోర్ట్. వారు తమ బిడ్డకు షరతులు లేని మద్దతు ఇచ్చారు. ద ట్రూస్ వాజ్ అన్కండిషనల్. ద ట్రూస్ వాజ్ అన్కండిషనల్. యుద్ధ విరమణ షరతులు లేనిది. వల్గర్. వల్గర్ని తెలుగులో అశ్లీలమైన లేదా మోటుగా అని అంటాం. హీ వాజ్ ఫైన్డ్ ఫర్ యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్ ఇన్ పబ్లిక్. హీ వాజ్ ఫైన్డ్ ఫర్ యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్ ఇన్ పబ్లిక్. ప్రజల మధ్య అశ్లీలమైన భాష ఉపయోగించినందుకు అతనికి జరిమానా విధించారు. హిజ్ మేనర్స్ వెర్ కన్సిడర్డ్ వెరీ వల్గర్. హిజ్ మేనర్స్ వెర్ కన్సిడర్డ్ వెరీ వల్గర్. అతని ప్రవర్తన చాలా మోటుగా పరిగణించబడింది. ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ని తెలుగులో తెలివితేటలు లేదా మేధస్సు అని అంటాం. షీ షోడ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ ఇన్ హెర్ స్టడీస్. షీ షోడ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ ఇన్ హెర్ స్టడీస్. ఆమె తన చదువుల్లో గొప్ప తెలివితేటలు చూపింది. ద బుక్ డిస్కస్సెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ద బుక్ డిస్కస్సెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ పుస్తకం మానవ మేధస్సు గురించి చర్చిస్తుంది. ఇన్వాల్వ్డ్. ఇన్వాల్వ్డ్ని తెలుగులో పాల్గొన్న లేదా మునిగిపోయిన అని అంటాం. హీ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లానింగ్. హీ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లానింగ్. అతను ప్రణాళికలో లోతుగా పాల్గొన్నాడు. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. వారి వాదనల్లో మునిగిపోవద్దు, తొందరగా కలగజేసుకోకండి.
కిడ్నీ. కిడ్నీని తెలుగులో మూత్రపిండం లేదా కిడ్నీ అని అంటాం. షీ నీడెడ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. షీ నీడెడ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఆమెకు మూత్రపిండ మార్పిడి అవసరం. కిడ్నీ డిసీజెస్ ఆర్ బికమింగ్ కామన్. కిడ్నీ డిసీజెస్ ఆర్ బికమింగ్ కామన్. కిడ్నీ వ్యాధులు సాధారణం అవుతున్నాయి. కిట్. కిట్ని తెలుగులో కిట్ లేదా పెట్టె అని అంటాం. వీ బాట్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్. వీ బాట్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్. మేము ప్రథమ చికిత్స కిట్ కొన్నాము. ద ఫర్నిచర్ కమ్స్ యాజ్ ఏ రెడీ టు అసెంబుల్ కిట్. ద ఫర్నిచర్ కమ్స్ యాజ్ ఏ రెడీ టు అసెంబుల్ కిట్. ఆ ఫర్నిచర్ బిగించడానికి సిద్ధంగా ఉండే కిట్గా వస్తుంది. నోన్. నోన్ని తెలుగులో తెలిసిన లేదా పేరు పొందిన అని అంటాం. దిస్ ఈజ్ ఏ నోన్ ఫ్యాక్ట్. దిస్ ఈజ్ ఏ నోన్ ఫ్యాక్ట్. ఇది తెలిసిన నిజం. హీ ఈజ్ ఏ వెల్ నోన్ రైటర్. హీ ఈజ్ ఏ వెల్ నోన్ రైటర్. అతను బాగా పేరు పొందిన రచయిత. ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ని తెలుగులో ప్రకృతి దృశ్యం లేదా భూభాగం అని అంటాం. ద మౌంటేనియస్ ల్యాండ్స్కేప్ వాజ్ స్టన్నింగ్. ద మౌంటేనియస్ ల్యాండ్స్కేప్ వాజ్ స్టన్నింగ్. పర్వత ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంది. We hired someone to design the garden landscape. We hired someone to design the garden landscape. తోట భూభాగాన్ని డిజైన్ చేయడానికి మేము ఒకరిని నియమించాము. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.